హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. చూస్తే రీల్స్ లేదంటే యూట్యూబ్ షార్ట్స్ లేదంటే స్క్రీన్లో సినిమాలు, ఎప్పుడు స్క్రీన్ చూసి చూసి మనుషుల కన్నా స్క్రీన్స్ ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి ఐసైట్ వస్తుంది. ఇదే లాంగ్ సైట్ అంటారు, షార్ట్ సైట్ అంటారు. ఇంకొంతమంది చెక్ చేయించుకుంటే సైట్ బయటపడుతుందేమో అని చెప్పి కూడా చెక్ చేయించుకోకుండా ఉంటారు. మరి ఈ కంటి సమస్యలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, లాంగ్ సైట్ షార్ట్ సైట్ మనందరికీ తెలుసు, కానీ చెక్ చేయించుకుంటే సైట్ వస్తుందేమో అని చెప్పి కూడా చాలా మంది చెక్ చేయించుకోరు. అలాగే కళ్ళు చిన్నవి చేసి చూస్తూ ఉంటారు. సో అసలు ఎందుకనే ఆ కంటి సమస్యలు ఎక్కువ అసలు అవుతున్నాయి? కంటి చూపు గురించి మాట్లాడే ముందు సర్వేంద్రియానం నయనం ప్రధానం. మనకి ఇన్ని అవయవాలున్నా అన్నిటికంటే ముఖ్యమైనది, కీలకమైనది దేవుడు మనకు ప్రసాదించింది కన్ను. అటువంటి అవయవాన్ని కాపాడుకోవటంలో మనం ఘోర వైఫల్యం చెందాము. మన కన్నుని మనమే పొడుచుకుంటున్నాం. పుట్టిన పిల్లవాడికి వాడు పాకుతూ ఏడుస్తూ ఉంటే తల్లి ఏదైనా కొంతమంది పేక్ ఇచ్చేవారు, అప్పట్లో ఏదైనా చాక్లెట్ ఇచ్చేవారు, బిస్కెట్ ఇచ్చేవారు. అది పోయి ఇప్పుడు మా తల్లులు ఈ యొక్క కలియుగంలో సెల్ ఫోన్ ఇస్తున్నారు. వాడు 3వ తరగతి 3 ఏళ్ల పిల్లవాడు పాకుతూ సెల్ ఫోన్లో గేమ్స్ బొమ్మలు చూడటం. ఇక వాడు అది లేకపోతే అమ్మ లేకపోయినా పర్వాలేదు, అమ్మ పాలు లేకపోయినా పర్వాలేదు, తల్లి లేకపోయినా నాకు సెల్ ఉంటే చాలని ఆ వయసులో మొదలై దానికి అంకితమై కొంతమంది తల్లిదండ్రులు చెప్తుంటే చాలా బాధగా ఉంది. దాన్ని సంకలో పెట్టుకుని ఎప్పుడు సెల్ ఫోన్ లేనిదే మారాం పెట్టుకుంటూ నిద్ర రాని పరిస్థితికి వెళ్ళింది. ఆ సెల్ ఫోన్లు, ట్యాబులు, ఇట్లాగే కంప్యూటర్ల నుంచి నీలి కిరణాలు విడుదలవుతాయి. ఆ నీలి కిరణాలు చేసే డ్యామేజ్ కంటికి ఇంత కాదు అంత కాదు. లోపల ఒక రెటీనా అనే సున్నితమైన పొర ఉంటుంది, ఆ పొర దెబ్బతినిపోతుంది. మా రోజుల్లో క్లాసులో 50 మంది ఉంటే ఒక్కడికో ఇద్దరికో కళ్ళజోడు ఉండేది. వాళ్ళు చూడండి 50 మందిలో 25 మంది 30 మంది. ఇంకా కొంతమందికి బోతద్దాలు, సోడాబుడ్డి కళ్ళజోళ్ళు. అది ఈ సెల్ ఫోన్ల వల్ల ఒక కారణం అయితే కొంతమంది మేనర్కు వివాహాల వల్ల కూడా కంటి చూపు లోపాలు వస్తున్నాయి. ఈ యొక్క నీలి కిరణాలు కళ్ళల్లో ప్రవేశించి ఆ కలిగే నష్టం వల్ల ఇవి డాక్టర్లు ముద్దుగా ఒక పేరు పెట్టుకున్నారు దానికి, ఒక జబ్బే దాని పేరు కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంట. సిండ్రోమ్ అని పెట్టారు. మరి సాఫ్ట్వేర్ రంగ నిపుణులు తప్పనిసరి బతుకు తెరువు కోసం కంప్యూటర్ ముందు, ల్యాప్టాప్ ముందు గంటల తరబడి 12 గంటలు రోజు కూర్చుంటే ఆ వచ్చే నీలి కిరణాలు వచ్చి మన కంటిని డ్యామేజ్ చేస్తాయి. కంటితో పాటు మెడ నొప్పి, నడుము నొప్పి, ఒకటేంటి అన్నీ ఉంటాయి. కనుక గంటకు ఒకసారి లేచి వెళ్ళి ఒక రౌండ్ వేసి ఒక 5-10 నిమిషాలు అటు తిరిగి వచ్చి మళ్ళీ కూర్చుంటే కొంత కంటికి విరామం ఉంటుంది. కనుక ఈ నీలి కిరణాలు చాలా మనకు నష్టాన్ని కలిగిస్తాయి. తర్వాత అప్పుడు దాకా సెల్ ఫోన్ చూసి నిద్రపోతే మంచం ఎక్కితే నిద్ర రాదు. కనీసం ఒక గంట ముందు ఈ నీలి కిరణాలు, బ్లూ రేస్ని విడుదల చేసే సెల్ ఫోను, కంప్యూటర్, ల్యాప్టాప్లు ఇవన్నీ స్విచ్ ఆఫ్ చేస్తే కానీ మన మెదడులో ఉండే హార్మోన్లు నిద్రని ప్రేరేపించు. ఆ విధమైన సమస్య ఉత్పన్నమైంది. మరి ఏంటి దీనికి పరిష్కారం? సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి. తల్లిదండ్రులు పిల్లలకి సెల్ ఫోన్ అలవాటు చేయకూడదు. ఆ విధంగా ఏదో తప్పు జరిగిపోయింది, సాఫ్ట్వేర్ మేము ఉద్యోగం బతుకు తెరువు, నేను వదలలేను. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులు, కార్పొరేట్ ఆఫీసులో ఎక్కడ చూసినా ల్యాప్టాప్లు, సిస్టమ్స్, తర్వాత మొత్తం కూడా వ్యాపారం అంతా వాట్సాప్ మీద అయిపోయాయి. ఇంతకుముందు సరుకులు కొనాలంటే షాప్కి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్ళటం, ఆ షాపులో ఆడు కొనేవాడు చూపిస్తుంటాడు, వాట్సాప్ ఫోటో తీస్తాడు, మనకు పంపిస్తాడు. చీరలు కొనుగోలు కూడా వాట్సాప్లో కొనేస్తున్నారు కదా. కొత్త డిజైన్లు వచ్చినాయి వాట్సాప్లో పెడుతున్నారు. అంటే చివరికి సరుకులు కొనేది కూడా ఇంట్లో కూర్చుని వాట్సాప్లో. కనుక మహిళలు కూడా అనవసరంగా ఈ వాట్సాప్ వాడటం, ఈ నీలి కిరణాల ప్రభావం. అటువంటి సమయంలో
లీ ఫార్మా కంపెనీ వారు ఒక చక్కటి ఉత్పత్తిని డి మ్యాక్యులా అనే ఉత్పత్తిని తయారు చేశారు. ఓకే. దీంట్లో ఏమి కెమికల్స్ రసాయనాలు ఉండవు. అదే కింద కౌగి అని ఉంది అసలు. కౌగి కాదు, ఇవన్నీ శరీరముకి ఎటువంటి హాని చేయని ప్రకృతిలో లభించే వస్తువులు. మన వంటిల్లే ఔషధశాల. వంటింట్లో ఉండే వస్తువులతోనే చాలా జబ్బులు నయం చేసుకోవచ్చని మన పూర్వీకులు చెప్పారు. ఆయుర్వేద వైద్యం అంతా వంటిల్లో ఉండే ఆ వస్తువులతోనే ఆయుర్వేద వైద్యం. దీంట్లో ఏముంటుంది? అశ్వగంధ అనే ఆయుర్వేద మందు, షల్లాకి అనే ఆయుర్వేద మందు, ఆవు నెయ్యి, తర్వాత త్రిఫల అని ఉంటుంది. త్రిఫల అంటే తానికాయ, ఉసిరికాయ, కరక్కాయ. ఇవి కూడా దీంట్లో ఏం కెమికల్స్ ఉండవు కదా. అట్లాగే విటమిన్ ఏ, విటమిన్ ఈ. కుంకుమ పువ్వు. కుంకుమ పువ్వు దేనికి వాడతాం మనం? బిర్యానీకి వాడతాం. వెజిటేరియన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీకి వాడతాం. మన పూర్వీకులు ఎందుకు పెట్టారు దాన్ని? రుచి కోసము, వాసన కోసమే కాక దానిలో ఉన్న ఔషధ గుణాలను గమనించి మనం బిర్యానీ తయారు చేసేటప్పుడు కుంకుమ పువ్వు వేయటం ప్రారంభించారు. అది కుంకుమ పువ్వు యొక్క దాని యొక్క ప్రతిభ దీంట్లో ఉంది. అయితే దీంట్లో ఉండవన్నీ మీరు చెప్పినట్టుగా హెర్బల్ ప్రొడక్ట్సే ఉన్నాయి. అన్ని హెర్బలే, అన్ని ప్రకృతే, ఒక్క కెమికల్ లేదు. తయారీలో కానీ, నిల్వ ఉంచడానికి కానీ, ప్యాకింగ్లో కానీ ఎక్కడ కూడా కెమికల్ అనే పదం, రసాయనం అనే పదమే వినపడదు. ఓకే. ఇది ఈ విధంగా ఈ నీలికిరణాలను రక్షించడంతో పాటు ఇవాళ ఇంటికి ఒక షుగర్ ఫ్యాక్టరీ అన్నట్టు ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా షుగర్ జబ్బు లేనివాడు అంటూ లేడు. ప్రతి ఇంట్లో షుగరు. వారసత్వంగా తండ్రి మనకు ఆస్తి ఇచ్చినా ఇవ్వకపోయినా షుగర్ మాత్రం ఇచ్చిపోతున్నారు. జన్యుపరంగా షుగర్ ఇస్తున్నారు, ఆస్తులు ఇవ్వటం లేదు. ఆ షుగరు వారసత్వంగా కూడా వస్తుంది. తండ్రికి, తల్లికి, తాతకి, మేనత్తకుంటే టైప్ 2 డయాబెటీస్ అనేది వారసత్వంగా కూడా, అలాగే టైప్ 1 డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ షుగర్ ఉన్న వాళ్ళకు ఒక 5 ఏళ్ళు దాటేసరికి దాని ప్రభావం వివిధ అవయవాల మీద పడుతుంది. కన్ను, గుండె, మెదడు, కాళ్ళు, అట్లాగే జననేంద్రియాలపై కూడా ప్రభావం పడుతుంది. మూత్రపిండాలపై కూడా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కంటి మీద పడే ప్రభావము, కంటి లోపల సున్నితమైన పొర, రెటీనా అనే పొర ఉంటుంది. ఆ రెటీనా పొర మందగించటము, సరిగా పనిచేయకపోవటం అనే ప్రక్రియని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. వచ్చిన తర్వాత దానికి ఏదో చికిత్సలు చేసే కంటే ముందుగానే రాకుండా, చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సంధానం కాకుండా 5 సంవత్సరాలు ఇప్పటికి షుగర్ మందులు వాడుతున్నాం, ముందు జాగ్రత్తగానే వాడదాం అనుకునేవారు ఈ డీమాక్యులా రోజుకి ఉదయం 1, రాత్రి 1 వరుసగా 3 నెలలు వాడితే ఆ డయాబెటిక్ రెటినోపతి అనేది రాకుండా కాపాడచ్చు. వచ్చిన తర్వాత కంటి చూపు మందగిస్తుంది. కొంతమంది అశ్రద్ధ చేస్తే కంటి చూపే పోతుంది. ఆ కంటిలో ఉండే రెటీనా పొర విడిపోయి, ఆ విడిపోయిన దానికి లేజర్ చికిత్సలు, లేజర్ ఆపరేషన్లు కూడా చేయించుకుంటున్నారు. అయినా చిరిగిపోయిన చొక్కాకి మళ్ళీ అతికేసినట్టుగానే, మళ్ళీ కుట్టినట్టుగానే ఉంటుంది. రాకముందే ఇది వాడటం చాలా శ్రేష్టం. అది ఎట్లయితే కంప్యూటర్ రంగ నిపుణులు వాళ్ళకి తెలుసు 12 గంటలు పనిచేయాలి, దీన్ని వాడచ్చు. రోజుకు 2 చొప్పున 3 నెలలు వాడిస్తే రాకుండా, సమస్య రాకుండా ఉంటుంది కదా. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ రాదు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ముందుగానే జాగ్రత్తగా వాడుకోవచ్చు కదా. రాకుండా ముందే తీసుకుంటే మంచిది. లేదండి మేము లేజర్ చికిత్సలు చేయించుకుంటాం, ఆపరేషన్ చేయించుకుంటాం, వచ్చేసింది రెటినోపతి అంటే వచ్చేసిన వాళ్ళు కూడా అది వాడచ్చు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ఆల్రెడీ సైట్ చాలా సంవత్సరాల పాటు ఉన్న వాళ్ళు లేజర్ చేయించుకుంటారు కదా. చేయించుకున్న తర్వాత కూడా కొద్దో గొప్ప ఆ సైట్ ఉంటుంది వాళ్ళకి. తర్వాత ఏజ్ తో పాటు షార్ట్ సైట్, లాంగ్ సైట్ వస్తూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు కూడా వాడచ్చు. కంటి చూపు ఏ కారణం వల్ల అయినా మందగించి కళ్ళజోడు వాడుతున్న వాళ్ళకి కంటి చూపు ఇంకా పెరగకుండా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది. పెరగకుండా ఉండటానికి మంచి సాధనం. అట్లాగే మేము ఇప్పటికే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆయన వైద్యం చేస్తున్నారు, ఆయన మందులు ఇస్తున్నారు. మరి ఇది వాడచ్చా లేదా? లేజర్ చికిత్సతో పాటు, లేజర్ ట్రీట్మెంట్తో పాటు, లేజర్ ఆపరేషన్తో పాటు దీన్ని కూడా వాడచ్చు అంటే, మీరు షుగర్ మందులు, మీ కంటి డాక్టర్ ఇచ్చిన చుక్కల మందులు అన్నిటితో పాటు ఇది వాడచ్చు. దీన్ని
ఇది వాళ్ళకి చూపిస్తే ఉమ్, వాళ్ళకి తెలవదు. ఉమ్, ఉమ్, ఈ డిమాక్యులో మందు గురించి కంటి డాక్టర్లకి ఏం తెలుసు, షుగర్ డాక్టర్లకి ఏం తెలుసు, వాళ్ళకి హెర్బల్ మందుల గురించి ఏం అవగాహన ఉంటుంది, ఆయుర్వేదం మందు గురించి ఏం అవగాహన, వాడిని అని అడిగితే చెప్తారు. ఓకే. ఎందుకంటే ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చినప్పుడు కంటి చూపు మందగించి పేపర్ చదివేటప్పుడు ఉమ్, హెడ్డింగ్లు మాత్రమే కనపడతాయి, చిన్న అక్షరాలు కనపడవు. ఓకే. కొంతమందికి వాడారు, వాడిన తర్వాత డాక్టర్ గారు భలే భలే బ్రహ్మాండం, ఇంతకుముందు చిన్న అక్షరాలు కనపడేవి కాదు, ఇప్పుడు మా మనవడిని పిలిచి వరే చదవరా అనేవాడిని, మనవడిని చదవరా అనేవాడిని, హెడ్డింగ్ చదివి ఇది చదవమని మనవడు చదివేవాడు పక్కన కూర్చుని ఇప్పుడు నేనే చదువుకుంటున్నాను అంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఓకే. చిన్న అక్షరాలు కూడా కనపడని వాడు ఇది వాడిన తర్వాత 3 నెలల తర్వాత వాళ్ళు చక్కగా చూడగలుగుతున్నారు. ఇక కొంతమందికి కళ్ళు పొడిగైపోతాయి, ఉమ్, ఎందుకు అవుతాయో తెలవదు. కొంతమందికి ఎలర్జీ ఉంది, కళ్ళు దురద ఎర్రగైపోతాయి, కంటి దురద ఎప్పుడు నలుపుతూ ఉంటారు. ఉమ్, అలాంటి సమస్యలు కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. కళ్ళు ఎర్రగవటం, దురద, కొంతమందికి అకారణంగా కళ్ళమ్మటి నీళ్ళు కారిపోతుంటాయి. ఆ కళ్ళమ్మటి నీరు కారిపోయినా, కంట్లో నీరు లేక పొడిగా అయిపోయినా కూడా అటువంటి సమస్యలకి బాగా పనిచేస్తుంది. ఓకే. వయసు పెరిగిన తర్వాత మనం వద్దనుకున్న శుక్లాలు అనేది వయసు పరంగా వచ్చాయి కానీ అది జబ్బు కాదు. ఉమ్, బహుశా నాకు కూడా ఏదో ఒక రోజు రాక తప్పదు, దాన్ని ఎవరికైనా ఏం వస్తుంది. తప్పించుకోలేం. తెల్ల వెంట్రుకలు వచ్చినాయి కదా, తెల్ల వెంట్రుకలు ఎట్టొచ్చినాయో మరి ఈ శుక్లాలు అనేవి కూడా వస్తాయి. ఉమ్, కాకపోతే కొంచెం ఆలస్యం అవ్వచ్చు. ఇవి వేసుకుంటే మీరు వేసుకున్నారంటే నేను వేసుకున్నా, ఉమ్, ఎందుకంటే కొంచెం ఆలస్యం చేద్దామని. ఆహా, ఇప్పుడు దాకా నాకేం రాలే, నేను వెళ్తుంటాను ప్రతి 6 నెలలకు ఒకసారి కంటి చెకప్కి వెళ్తాను. నేను ఎక్కడికి వెళ్తానంటే ఎల్వి ప్రసాద్ కంటి హాస్పిటల్కి వెళ్తాను, ఉమ్, ఎందుకంటే వాళ్ళ దగ్గర మోసం లేదు. వాళ్ళంతా మెడికల్ మాఫియా, ఫార్మా మాఫియా, నాకు భయం. ఎక్కడికి వెళ్తే ఆపరేషన్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు అని చెప్పి నాకు మంచి నమ్మకమైన ఆసుపత్రి ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఉమ్, ఎక్కడా కూడా మోసం అనేది ఉండదు, లాభాపేక్ష లేకుండా చేసే ట్రస్ట్. ఎవరికి ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా కూడా మనం విశ్వసించగలిగిన ఏకైక ఆసుపత్రిగా మనం తెలుగు రాష్ట్రాలు గర్వపడవలసిన హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి. వాళ్ళు నేను వేసుకున్న ఉమ్, ఓ 10 ఏళ్ళు ఆలస్యం అవుతుంది, ఇప్పుడు దాకా నాకు రాలేదు. కాబట్టి ఓకే. ఇంకో 10 ఏళ్ళ నా ఆశ ఏంటంటే రాకుండా ఉంటుందేమో అని ఆశ, కానీ దేవుడు చెప్పలేం కదా, ఎంట్రుకలు పోయినాయి కదా, బటన్ ఎత్తి వచ్చింది, తెల్ల ఎంట్రుకలు వచ్చేసినాయి, కానీ శుక్లాలు రాల. ఉమ్, శుక్లాలతో పాటు నీటి కాసులు అంటారు, ఉమ్, అంటే లోపల కంటి బయట కారే నీరు కాకుండా కంటి లోపల ద్రవం ఉంటుంది. ఉమ్, ఆ కంటి లోపల ఉండే ద్రవము యొక్క పీడనం పెరిగితే దాన్ని నీటి కాసులు అంటారు, వైద్య పరిభాషలో గ్లోకోమా అంటారు. ఓకే. దానికి మందులు ఉన్నాయి, చుక్కల మందు ఉంది, చిన్న చిన్న ఆపరేషన్లు చేస్తారు. అవి రాకుండా నివారించడానికి నీటి కాసులు గ్లకోమా వచ్చిన వారు కూడా చక్కగా పనిచేస్తుందని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఓకే. కనుక సర్వరోగ నివారణ అని కంటికి ఏ సమస్య ఉన్నా ముఖ్యంగా తప్పనిసరి పరిస్థితుల్లో సెల్ ఫోన్లు, ట్యాబులు, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు పాపం ఉమ్, ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా క్షేత్రస్థాయిలో ఉండే సిబ్బందికి ఒక ట్యాబ్ ఇస్తున్నారు, ఇంటింటికి తిరుగు ఎక్కిచ్చు సర్వేలు చేయి, చెయ్యి. లేదా పని అంటే వాళ్ళ పేపర్ లేదు, పెను లేదు, కాగితం లేదు, ఎక్కిచ్చు ఉమ్, ట్యాబులు ఎక్కిచ్చేయమంటారు. ట్యాబ్ ఇస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు కొనిచ్చేస్తున్నారు, ల్యాప్టాప్ ఇచ్చేస్తున్నారు. ప్రైవేట్ కంపెనీల వాళ్ళు కూడా పెను లేదు, పేపర్ లేదు, కంప్యూటర్ లేదు, టైపింగ్ లేదు, ఎక్కిచ్చే ట్యాబ్ అంటున్నారు. అన్ని పేపర్లెస్ అన్ని పేపర్లెస్సే, సెల్ ఫోనే. అసలు సెల్ ఫోన్ వినియోగం గవర్నమెంట్లోను ప్రైవేట్లో కంపెనీ వాడికి చేయాల్సిన పని, ఆఫీస్ వాడికి చేయాల్సిన పని మనం సెల్ ఫోన్లో చేయటం. కస్టమర్తో మాట్లాడాలంటే సెల్ ఫోను, అమ్మాలంటే సెల్ ఫోను, బిల్లు పంపాలంటే సెల్ ఫోను, కొటేషన్ పంపాలంటే సెల్ ఫోను. ఈ కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా అంతే. మన వీడియో కూడా సెల్ ఫోన్ లోనే చూసేది. సర్వము ఇవాళ ఏది చూసినా ఈ బ్లూ కిరణాలు, నీలి కిరణాలు వెదజల్లే ఈ ఉపకరణాల వల్లనే ఇదంతా జరుగుతుంది. ఇవాళ ఏది చివరికి రైలు టికెట్ కొనేది సెల్ ఫోన్లో, చూసుకునేది సెల్ ఫోను, రైలు ఎక్కడ దాకా వచ్చిందేది సెల్ ఫోనే, మళ్ళీ టైంకి ఉందా లేదా సెల్ ఫోను, వాడు సీట్ కన్ఫర్మ్ అయిందా లేదా సెల్ ఫోన్. ఒక పూట అన్నం తినకపోయినా ఉండగలం, కానీ
సెల్ ఫోన్ పోతే ఎవరో ఆప్తులను కోల్పోయిన దానికంటే బాధ ఎక్కువయ్యి ఏరా 100% నిజం అసలు. ఏంట్రా అంటే అన్న సెల్ ఫోన్ లైఫ్ పోయింది, మొత్తం దాంట్లోనే ఉంది కదా జీవితం ఇప్పుడు. అంతా దాంట్లోనే ఉంది, డేటా అంతా దాంట్లో ఉంది, నా స్నేహితులంతా దాంట్లో ఉన్నారు, నా గర్ల్ ఫ్రెండ్స్ అంతా దాంట్లోనే ఉన్నారు, ఎట్టరా అని చెప్పి అతను పడే విషాదము. ఎవరో భర్త అయితే భార్య పోయినంత బాధతో సెల్ ఫోన్ పోయిందని బాధపడుతున్నారంటే ఈరోజు సెల్ ఫోన్ లేకుండా పిల్లలకి, పెద్దవాళ్ళకి, వృద్ధులకు అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కూడా సెల్ ఫోన్ మీద సంపూర్ణంగా ఆధారపడి బతుకుతున్న తరుణంలో మన కళ్ళను కాపాడే బృహత్తరమైన సాధనం డిమాక్యులా. Right. ఎక్కడ ఇది ఎలా ఎక్కడ ఆర్డర్ దొరుకుతుందంటే అమెజాన్లో ఆర్డర్ పెడితే దొరుకుతుంది. లేదు, లీ ఫార్మా కంపెనీ వాళ్ళ వెబ్సైట్ ఉంది, www.leehealthdomain.com అనే దాంట్లో ఆ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే లేదా 3 నంబర్లు ఉన్నాయి, వాళ్ళకి ఫోన్ చేస్తే కొరియర్లో పంపుతారు. ఓకే 9100107480 910001 07480 8977030218. అలాగే ఇంకో నంబరు, మూడో నంబరు 9502897374. ఏదో తొందరగా చెప్పేశాను కదా, మీకు ఎక్కలేదేమో, మీరు స్క్రీన్ మీద చూసుకోండి. తప్పకుండా. లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, వెబ్సైట్ ఉంది, ఫోన్ నంబర్లు ఉన్నాయి, మీరు వాడండి. నేను చెప్పడం కాదు, వాడిన తర్వాత మీకు తెలుస్తుంది. ఓకే షుగర్ ఉన్న వాళ్ళకి నేను ఇచ్చే సలహా, ఇప్పటికి 5 ఏళ్ళు అయిపోయింది కదా, మీరు ఈ కళ్ళు కాపాడుకోవడానికి 3 నెలలు తాపేయమంటారా అంటే 3 నెలల తర్వాత రోజు ఒకటి వేసుకో. నువ్వు ఎట్టగో వాడుతున్నావు కదా, కాల్షియము, విటమిన్లు, అవి ఇవి అన్నీ వాడుతున్నావు కదా, దాంతోపాటు కన్నుకి మందు అనుకో, ఓకే షుగర్కో మందు, బీపీకో మందు, గుండె జబ్బుకో మందు, ఇన్ని మందులతో పాటు ఇది కూడా ఒకటి. కన్నుకోటి రోజు ఒకటి వేసుకోండి, దీనివల్ల నష్టమైతే ఏమాత్రం లేదు. కనుక 5 ఏళ్ళు దాటిన వాళ్ళు సంవత్సరంలో 3 నెలలు వాడండి, తర్వాత కూడా సంవత్సరానికి ఒకసారి వాడుకోవటం మంచిది. ఓకే ఈ యొక్క వృత్తి ధర్మం తప్పదు. మనం బతుకు తెరువు కోసం గవర్నమెంట్, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తాం, ఎప్పుడు వాట్సాప్లు చూసుకోవాలా, వాట్సాప్లో మెసేజ్లు పెట్టాలా. అటువంటి వాళ్ళు మనకి మన కడుపు నింపుకోవాలంటే తప్పదు కదా, కోటి విద్యలు కూటి కొరకే అన్నారు. మరి సెల్ ఫోన్ వాడక తప్పదు. మనం కంటిని కాపాడుకోవడానికి డిమాక్యులా దేవుడిచ్చిన ఈ లీ ఫార్మా కంపెనీ ద్వారా మనకిచ్చిన ఒక వరం లాంటిది, ప్రకృతి ప్రసాదించిన వరంగా మనం భావించాలి. రైట్ సార్. మొత్తానికి ఇది డిమాక్యులా ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చా? ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు. పిల్లలకు వాడేటప్పుడు 2 అవసరం ఉండదు. 10 సంవత్సరాల లోపు వరకు 1 సరిపోతుంది. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ కూడా రోజుకు 2. తర్వాత 3 నెలలు అయిపోయిన తర్వాత మేము వాడుకుంటామంటే దీనివల్ల ఎటువంటి నష్టం లేదు. చెప్పాను కదా, ఆవు నెయ్యి వల్ల నష్టమే ఉంటుంది, అశ్వగంధ వల్ల, షల్లాకి వల్ల నష్టమే ఉంటుంది, కరక్కాయ వల్ల, తానికాయ వల్ల, ఉసిరికాయ వల్ల ఏం తప్పు ఉంటుంది, కుంకుమ పువ్వు వల్ల ఏం తప్పు ఉంటుంది, రోజు వాడుకున్నా నష్టమేం లేదు. అన్ని జబ్బులతో పాటు నా కన్ను మందు అనుకోండి, ఆ కన్ను మందు వాడుకుంటే, ఇప్పుడు నేను కూడా వాడాను, నాకు ఇంతవరకు అదృష్టవశాత్తు ఇంకా శుక్లాలు మొదలవ్వలేదు, అట్లాగే నీటి కాసులు కూడా ప్రారంభం లేదు. ఏదో ప్రయత్నం చేద్దాం, చూద్దాం ఏమన్నా ఆపగలుగుతుందా, రాకుండా చేస్తుందా చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.